ఓయమ్మో, ఇంత పెద్దిల్లా? చాలా మంచి పని చేసావు అమ్మమ్మా. ఒక దరిద్రం వదిలిపోయినంత సంతోషంగా ఉంది నాకిప్పుడు. మీరందరూ కలిసి ఆ దరిద్రాన్ని నాకు అంటగట్టాలని చూశారు. ఆ దేవుడు కాదు కాదు కాదు, ఈ ఇంటి దేవత నన్ను కాపాడింది. పున్నమి మన పాలిట దరిద్రం కాదురా, అదృష్టంరా. అవునరా, మనకేం కావాలో పున్నమే కదా చూసుకునేది. నిన్ను డాక్టర్ చదివించింది పున్నమే కదా. అమ్మమ్మ, నీకు విషయం అర్థం కావట్లేదు. పున్నమికి పెళ్ళైతే మనల్ని ఇంకా బాగా చూసుకుంటుంది. ఎందుకంటే ఈ కుటుంబానికి పున్నమి బాగా దగ్గరైపోతుంది కదా. ఇప్పటి వరకు పనమ్మాయే, పెళ్ళయ్యాక ఈ ఇంటి అమ్మాయి. అప్పుడు నా చదువుకి, మనం ఉండడానికి అన్నింటికీ డబ్బులు సమకూర్చేది పున్నమినే. ఈ ఇంటికి మనం ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు పోవచ్చు. ఎలా ఉంది? అయినా మనకు కావాల్సినవి మనకు వస్తున్నప్పుడు ఈ దరిద్రం ఎడిపోతే మనకేంటి? అవునరా, అలా జరగాలంటే పెళ్ళవ్వాలిగా. మనకు కావాల్సినవి మనకు వస్తుంటే ఈ దరిద్రం ఎటుపోతే మనకేంటమ్మమ్మా? ఆ ఆ సరే శంకు, పున్నమిని ఒప్పుకోమని చెప్పాలా. అది ఒప్పుకోకపోతే మొదటికే మోసం. నేను ఆ పనిలో ఉంటాను. వెళ్ళు 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 వెళ్ళు, తొందరగా వెళ్ళు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. పున్నమికి పెళ్లి కావడమే మనకి చాలా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళు. పాపమ్మ అత్త పున్నమిని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంది. నేనేమో డాక్టరు, పున్నమి ఏమో ఇళ్లల్లో నౌకరి. డాక్టర్ శంకు వెడ్స్ నౌకరి పున్నమి అంటే చ చాలా చండాలంగా ఉంటుంది. డాక్టర్ శంకు వెడ్స్ డాక్టర్ మయూక, ఆహా బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే పున్నమియే జాబిల్లని తెలిస్తే ఆస్తు విషయంలో తేడా కొడుతుంది. పున్నమే జాబిల్లి అనే విషయం తెలియకముందే పెళ్ళైపోతే ఆహా, ఎలాగూ ఆ మయూకకు ఆస్తి దక్కుతుంది. అప్పుడు మయూకని పెళ్లి చేసుకుంటే నేను కోరుకున్న స్వప్న సుందరి నాకు దక్కుతుంది. ఈ రాజమహల్ నాకు సొంతం అయిపోతుంది. రే, నీకెక్కడో ఉందిరా సుడుందిరా సుడుందిరా శంకు సుడుందిరా. ఏంటి శంకు, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? అత్త, అది 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 ఏం లేదత్త. పున్నమికి మంచి సంబంధం వచ్చింది కదా, అందుకే కాస్త ఆనందపడుతున్నా. ఎందుకంటే పున్నమిని చేసుకుంటే డాక్టర్గానే మిగిలిపోతా. అదే మయూకని చేసుకుంటే హరియాంక రాజవంశానికి రాజునవుతా. కాఫీ తీసుకో. పున్నమి విషయంలో నువ్వు అత్తయ్య కోప్పడతారనుకున్నాను. పున్నమి అదృష్టం ఏంటో కానీ అందరూ పున్నమి మేలే కోరుకుంటున్నారు. సరే, అత్తయ్య ఎక్కడుంది? ఇప్పుడే ఇటు వెళ్ళింది. అలాగే. పున్నమి మేలు కోరుకోవడంలో మా స్వార్థం కూడా ఉందత్త. ఈ కాలంలో ఉట్టి పుణ్యాన ఎవ్వరూ ఎవరి మేలు కోరుకోరు. సరే, మీరు వాళ్ళని తీసుకురండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. పున్నమి, నీ రాజకుమారుడు వచ్చేస్తున్నాడంట. ఈ విషయం నేను అర్జెంటుగా రాజమాతకి చెప్పేస్తాను. పున్నమి, అమెరికా నుంచి నీ కోసం వస్తుంది నీ రాజకుమారుడు. పున్నమి, బూచోడు కాదు. ఇలా బొంగమూత పెట్టుకొని ఉండొచ్చా? ఒక్కసారి నవ్వు పున్నమి, నవ్వు పున్నమి. చూసావా, ఇలా నవ్వుతూ ఉండాలి. సరే, నేను వెళ్ళి రాజమాతకి చెప్పేసి వస్తాను.
ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ పున్నమి. మొత్తానికి మంచి జాక్పాట్ కొట్టేశావు. పొట్టకోటి కోసం ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకునే నువ్వు తంతే బూరెల బుట్లో పడ్డట్టు అమెరికాలో భలే పడ్డావు. నీకున్న అదృష్టం ఎవరికుంటుందో చెప్పు. ఆ పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు పున్నమి. నువ్వు ఇంక ఇలానే ఉంటే ఎలా చెప్పు? రెడీ అవ్వాలి కదా. అసలే నీ రాజకుమారుడు అమెరికా నుంచి వస్తున్నాడు. నువ్వు ఇలా పల్లెటూరు దానిలో ఉంటే డిసప్పాయింట్ అవుతాడేమో. అందుకే నీకోసం మోడర్న్ శారీ తీసుకొచ్చాను. ఎంతైనా మా ఇంట్లో జరిగే శుభకార్యం కదా, మా ఇంటికి తగ్గట్టు ఉండాలి. తీసుకో, తీసుకో. పృథ్వీని కట్టుకుందాం అనుకున్నావు కదే, అది కూడా నా పృథ్వీని. నీకు నువ్వే జాబిలి అని తెలిసేలోపే నీకింకొకరితో పెళ్ళైపోతుందే. అయ్యో, పృథ్వీతో 7 అడుగులు వెయ్యాలని కలలు కన్నావు. కాని కలలో కూడా ఊహించకుండానే సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నావు. పున్నమి, వాళ్ళొచ్చే టైం అయిపోతుంది కదా. ఏంటి ఇంక ఇలానే ఉన్నావు? రెడీ అవ్వాలి కదా. సరే, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను, నువ్వు రెడీ అవ్వు, సరేనా? ఓకే, బాయ్. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే బయలుదేరాను. నువ్వు వచ్చుంటే బాగుండేది సూర్య. అందరూ వెళ్ళిపోతే ఇక్కడ ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు స్రవంతి? అందుకే మిమ్మల్ని పంపించాను. నువ్వొచ్చుంటే బాగుండేది అనట్లేదు, నా ప్లేస్లో నువ్వొచ్చుంటే బాగుండేది అంటున్నాను. ఇండియాకి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఫోర్స్ చేయడం వల్ల వచ్చాను. ఐ లవ్ ఇండియా. షీఈస్ వెరీ లక్కీ. నీలాంటి వాడు ఆ అమ్మాయిని లవ్ చేయడం నిజంగా అమ్మాయి లక్కీ. మేమే అన్లక్కీ. మామ్, పున్నమి కాదు లక్కీ, మనం లక్కీ. ఫూలిష్గా మాట్లాడుకో ఆదిత్య. మన ఇంటికి డాక్టర్ లాగా రావడానికి ఎన్నో ఫ్యామిలీస్ పోటీ పడుతున్నాయి. అవన్నీ కాదనుకొని పున్నమి ఇండియా, పున్నమి ఇండియా అనుకుంటూ వచ్చావు. ఐ లవ్ పున్నమి, ఐ లవ్ పున్నమి. నీ ఇష్టాన్ని కాదనలేక వచ్చాను, అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయి మన రిలేటివ్స్, వెల్ విషర్స్, ఫ్రెండ్స్, మీ డాడీ ఎవ్వరు కాదన్నా నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. పున్నమిని కాదనే ఛాన్సే లేదు మామ్. విల్ సీ ఆత్, విల్ సీ. యా, పోనీ.
నాదిష్టే తగిలేలా ఉంది. నా చేతుల్లో చిన్నప్పుడు ఎలా ఎత్తుకున్నానో నా మనసుకి ఇంకా అలాగే అనిపిస్తున్నావమ్మా. అప్పుడే పెళ్లి కూతురు అయ్యావంటే నమ్మకం కలగట్లేదు. నీ బిడ్డ మంచిది కాబట్టి మంచి సంబంధం దొరికింది, నీ బిడ్డ అదృష్టవంతరాలు అని చెప్తుంటే నా మనసంతా ఎలానో ఉంది పున్నమి. ఎక్కడ గూడెం ఎక్కడ అమెరికా, అంత అంత కలలా ఉందమ్మా. ఆ బాబు గురించి కూడా అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు పున్నమి. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడని చెప్తున్నారు పున్నమి. నా బంగారు తల్లివమ్మ నువ్వు. స్వామి, పున్నమి ఇంటి బిడ్డే అనే విషయాన్ని దాచి పెళ్లి చేయడం తప్పు అని నాకు తెలుసు. కానీ పున్నమిని పెంచిన తల్లిగా ఈ ఇంటికి అప్పగించడం కంటే పున్నమిని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. కాబట్టి ఈ పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. ఎవరెన్ని నిర్ణయాలు తీసుకున్నా మీ ఆజ్ఞ లేనిదే ఏ కార్యమూ జరగదని నాకు తెలుసు. పున్నమి జీవితం బాగుండేలా దీవించు స్వామి. పున్నమి, వాళ్ళు రాగానే నిన్ను తీసుకెళ్తాను. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు, కానీ మిమ్మల్ని తలుచుకొని రోజుండదు. మీ కడుపున పుట్టిన బిడ్డ వల్ల నా కడుపు కోత లేకుండా పోయింది. మీ కూతురిప్పుడు పెళ్లి కూతురు అయ్యింది. అచ్చం మీలాగే నిండు చందమామలా వెలిగిపోతోంది. పున్నమి ఇంటి బిడ్డే అనే విషయాన్ని దాచి పెళ్లి చేయాలనుకోవడం తప్పని నాకు తెలుసు. కానీ పున్నమిని పెంచిన తల్లిగా ఆలోచిస్తే పున్నమిని ఈ ఇంటికి అప్పగించడం కంటే పున్నమిని కాపాడుకోవడమే ముఖ్యమనిపించిందమ్మా. అందుకే ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. అది కూడా పున్నమి నానమ్మ నాన్న చూసిన సంబంధమే. వాళ్ళ చేతుల మీదుగానే పెళ్లి జరుగుతుంది. ఒక రకంగా వాళ్ళ బిడ్డకి వాళ్ళే పెళ్లి చేస్తున్నారమ్మగారు. నేనేదైనా తప్పు చేసుంటే క్షమించండి అమ్మగారు. Wow, nice. You bloody! Mom! Mom! What happened? Are you just wait? You stupid! నీ వల్ల కాస్ట్లీ సారీ నాశనం అయిపోయింది. ముందతే సారీ మేడం, చూసుకోలేదు. చూసుకోవాలి. డ్రైవర్ వ్యామాత్రం తెలీదు. ఇంకోసారి కనిపించావంటే నా పావుతలకి. మోమ్, ఇప్పుడు చీరకేమైంది? జస్ట్ డోర్లో ఇరుక్కుంది అంతే కదా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. నీకేం తెలీదు. అయినా ఇదంతా నీ వల్లే జరిగింది. న్యూసెన్స్. ఇంకా ఎంత న్యూసెన్స్ చూడాలో ఏంటో.
అక్క బాగున్నారా? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? ఎస్ బ్రో, ద జర్నీ వాస్ వెరీ కూల్. హాయ్ బ్రో. ఆదిత్య, పున్నమి ఎలా ఉంది? చూస్తావు కదా ఆదిత్య. హూ ఇస్ హీ? నమస్తే ఆంటీ. తన మన అడ్వకేట్ తేజ ఉన్నాడు కదా, ఆయన కొడుకు పృథ్వీ. ఓ ఐ సీ. నమస్తే నమస్తే. పృథ్వీ ఎందుకు తెలియదు అంకల్, అప్పుడప్పుడు టచ్ లో ఉంటాం. రండి రండి పదండి. ఓ యా ప్లీజ్. పదండి. పున్నమి వాళ్ళు వచ్చేశారు. ఆదిత్య బాబు చాలా బాగున్నాడు, మంచి వాళ్ళ ఉన్నాడు. మీ ఈడు జోడు కూడా చాలా బాగుంది. ఇప్పుడు నాన్నుంటే బాగుండేదనిపిస్తుందమ్మా. కనీసం మా నాన్నైనా నా మనసులో ఏముందో అడిగేవారేమో, నా మనసుకి నచ్చిన వారి గురించి ఆలోచించేవారేమో. మీ నాన్నే ఈ పెళ్లి చేస్తాడమ్మా. మీ నాన్నమ్మే ఈ సంబంధం తీసుకొచ్చింది కూడా. నీ ఇంట్లోనే నీ పెళ్లి జరుగుతోంది, నీ వాళ్ళ మధ్య నీ పెళ్లి జరుగుతోంది. మీ నాన్న ఎక్కడున్నా ఆయన ప్రాణం అంతా నీ దగ్గరే ఉంటుందమ్మా. ఆయనకి నీ పెళ్లి గురించి తెలిస్తే చాలా సంతోషపడతాడు. ఆయన ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. పదమ్మ వెళ్దాం రా. హలో శ్రవంతి, వెల్కమ్ 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 టు హాయ్ ఇండియా. పెద్దమ్మా. హౌ ఆర్ యు? బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్రయాణం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. మా అబ్బాయి ఆదిత్య. గ్లాడ్ టు మీట్ యు. హాయ్ గ్రాని, ఆశీర్వదించండి. చల్లగా ఉండు. అవును, సూర్యప్రతాప్ రాలేదా? అందరూ వచ్చేస్తే ఎలా కుదురుతుంది? అక్కడ ఫ్యాక్టరీలు అవి చూసుకోవాలి కదా. అన్ని సెట్ అయిన తర్వాత తనే వస్తారులేండి. ఓకే ఓకే. అంకుల్, హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. బ్లెస్ మీ అంకుల్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హే మైకా. మైకా కాదు, మయూకా. అదే మైకా. హా, అరే? కాదు మయూక. హే, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని తిప్పావు కదా, అందుకే ఇప్పుడు నేను ఎత్తుకొని. ఏయ్, వద్దు, 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 వద్దు. అది చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఓకే ఆంటీ, నమస్తే ఆంటీ. నమస్కారం. మిమ్మల్ని కూడా ఒకసారి. అయ్యో, ఏం పర్లేదు, ఏం పర్లేదు. సరే సరే పదండి, కూర్చొని మాట్లాడుకుందాం రండి. కూర్చుండండి. ఆ, కూర్చో బాబా, కూర్చో శ్రవంతి. గ్రాని, వేర్ ఇస్ మై ఏంజల్? వస్తుంది వస్తుంది. నారాయణమ్మా, అమ్మాయిని తీసుకునిరా. ఈ అమ్మాయి బట్టలేంటి ఏదో అతకనట్టు తనకి సెట్ అవ్వలేదేంటి? సిటీ పిల్ల కాదు కదా, గూడెం పిల్లగా అలాగే ఉంటుందిలే. వావ్, బ్యూటిఫుల్. నిండు పున్నమి రోజున వెలిగిపోతున్న జాబిల్లిలా ఉన్నావు. మరి ఎవరనుకుంటున్నావు? పున్నమి. సి మమ్మీ,
నీ కోడలు కోహినూర్ డైమండ్లా ఉంది.